ఫ్రెండ్స్ ఈరోజు మరొక డ్రాయింగ్‌తో ముందుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ వీడియో గనక చూస్తున్నట్లయితే మీకు సో, మనం ఇప్పుడు ఈ డ్రాయింగ్ అనేది డ్రా చేస్తున్నాం అనమాట. సో, ఈ డ్రాయింగ్‌లో మీరు చూసినట్లయితే ముందుగా మనకి కావాల్సింది ఏంటంటే ఏమేమి ఎలా యూజ్ చేస్తున్నాం ఏంటి అని తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది మనం బేస్ పాయింట్ నుంచైనా లేదా టాప్ నుంచైనా. సో, మనం ఇక్కడి నుంచి ట్రై చేద్దాం. సో, మనకి ఇక్కడ వచ్చేసి డయా ఉంది 18 డయా. ఔటర్ డయా వచ్చేసి 36 డయా. ఓకే. సో, ఈ సెంటర్ యాక్సిస్ నుంచి ఈ బిగ్ సర్కిల్ సెంటర్ యాక్సిస్ అంటే 55 డిస్టెన్స్ ఉంది. అదేవిధంగా హారిజంటల్ అలా వర్టికల్ డిస్టెన్స్ ఎంత ఉందంటే 56 డిస్టెన్స్. సో, ఇక్కడ ఈ సెంటర్ పాయింట్‌ని బేస్ చేసుకొని ఇన్నర్ డయా 80 డయా తీసుకున్నారు. సో, ఓకేనా. సో, ఇన్నర్ డయా 80 డయా. అదేవిధంగా ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి. ఈ సెంటర్ యాక్సిస్ నుంచి సో 46 అన్నమాట. ఈ రెండు సర్కిల్స్ మధ్య 46 డిస్టెన్స్. సో 46లో ఆఫ్ చేసుకొని ఇక్కడ మనం ఆఫ్సెట్ చేసుకొని చేసుకుంటాం అన్నమాట. సో ఈ రెండు లైన్స్ మధ్యలో మనకున్న కర్వ్స్ ఉన్నాయి. సో ఈ కర్వ్ రేడియస్ ఎంత ఉందంటే 15. ఇది వచ్చేసి మనం ఫిల్లెట్ కమాండ్ యూస్ చేసుకుంటాం. సో ఈ లైన్స్ అనేది మనం ఆఫ్సెట్ అనేది యూస్ చేసుకుంటాం. ఆఫ్సెట్ కమాండ్. సో ఇక్కడ వచ్చేసి మనం ఇందులో వచ్చేసి టాంజెంట్ లైన్ యూస్ చేస్తాం. టాంజెంట్ లైన్స్. ఇది ఇక్కడ వచ్చేసి టాంజెంట్. సో ఇక్కడ వచ్చేసి రేడియస్ ఫిల్లెట్ యూస్ చేస్తాం. ఇక్కడ కూడా ఫిల్లెట్ యూస్ చేస్తాం. సో ఫిల్లెట్ రేడియస్ ఎంత ఇచ్చారు ఇక్కడ 52, ఇక్కడ 25. అదేవిధంగా ఇక్కడ కింద బాటంలో వచ్చేసేసి బాటంలో సర్కిల్ డిస్టెన్స్ ఎంత ఉండాలంటే ఇక్కడ ఈ యాక్సిస్ 56 హారిజంటల్ ఉంది కదా, ఈ హారిజంటల్ నుంచి కిందకి 75 డిస్టెన్స్లో మనం ఒక హారిజంటల్ ఒక లైన్ డ్రా చేస్తాం. సో ఏదంటే ఇదే సెంటర్ యాక్సిస్ ఇది 55కి. సో ఇక్కడ వచ్చేసి ఇన్నర్ డయా వచ్చేసేసి 14 డయా, అవుటర్ వచ్చేసి 13 డయా. సో ఈ రెండింటికి టాన్ రేడియస్ అంటారు. దీన్ని ఏమంటామంటే టీటీఆర్ టాన్ రేడియస్ అంటే టాంజెంట్ రేడియస్. ఈ సర్కిల్కి టాంజెంట్, ఈ సర్కిల్కి టాంజెంట్ చేసుకుంటూ ఒక రేడియస్ ఎంత అంట 112 రేడియస్ని యూజ్ చేసుకొని మనం డ్రా చేస్తాం. ఓకే ఫ్రెండ్స్. సో ఇది ఎలా ఆటోకేడ్లో డ్రా చేద్దాం మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం సెంటర్ లైన్ యాక్సిస్ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇది డిఫాల్ట్గా మనం డ్రా చేసుకుందాం. సో ఇన్నర్ 36 అండ్ 18 ఆటోకేడ్లో చూద్దాం. సో ఆటోకేడ్లో వచ్చేసి లైన్ ఎంటర్. సో హారిజంటల్ లైన్. సో నేను ఏం చేస్తున్నానంటే నేను ఒక ఆర్త్ ఆన్ చేసుకుంటున్నాను. ఆర్త్ ఆన్ చేసుకున్నాం. సో హారిజంటల్ లైన్ అదేవిధంగా ఒక వర్టికల్ లైన్ అండ్ హారిజంటల్ లైన్స్ డ్రా చేస్తాను. ఈ రెండింటిని ఏం చేస్తానంటే సెంటర్ పాయింట్కి నేను మీట్ చేసుకుంటాను. సో రెండు సెంటర్ పాయింట్. సో ఇప్పుడు నేను సర్కిల్ తీసుకుంటున్నాను మనకు డయా కాబట్టి. సో సెంటర్ పాయింట్ ఈ సెంటర్ తీసుకుంటున్నాను. చూసిన రెండు సెంటర్లో లేవు అనుకుంటున్నాను నేనైతే. సరిగ్గా సర్కిల్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ డయా 18 డయా, ఇన్నర్ డయా 18 డయా. సో అదేవిధంగా సర్కిల్ సెంటర్ నుంచి మనం సి అంటే సెంటర్, దాని సెంటర్ నుంచి సో ఎంత డయా మనకి అవుట్ ఆఫ్ ది 36 డయా 36. సో డ్రా చేసుకుందాం. సో ఈ సెంటర్లో ఉన్నాయో లేదో తెలియదు అనుకున్నప్పుడు మేము చేస్తాం లైన్స్ డ్రా డిలీట్ చేసేసుకుందాం. సో లైన్ తీసుకుందాం, సెంటర్ పాయింట్ నుంచి ఇట్లా ఎక్స్టెండ్ చేద్దాం, అదేవిధంగా ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుందాం. సో మనం వీటిని ఇంకో సర్కిల్ డ్రా చేద్దాం. జస్ట్ రిఫర్గా ఎంతంటే ఈ సర్కిల్ ఎంత ఉందో అంత లైన్స్ వరకు ఈఎక్స్ ఎంటర్ చేసుకుంటే నా సర్కిల్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసి ఈవెంట్ చక్కగా నీట్గా ఉంటుంది. ఓకే. సో ఇది వచ్చేసి ఆఫ్సెట్ ఎంత ఉందంటే మనకి 55 అండ్ 56. 55, 56. సో బెటర్ రెండు పక్క పక్కన పెట్టేసుకుంటే అనిపిస్తుంది. ఓకే. ఇదైతే క్లియర్గా మీకు విజిబిలిటీ ఉంది. సో మనం వచ్చేసి ఇప్పుడు ఆఫ్సెట్ తీసుకుందాం. ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, లేదు మనం ఎక్సెల్ లైన్ తీసుకున్నాం. సో దానికి వచ్చేసి ఎక్స్ఎల్ ఇన్ఫినిటీ లైన్ అనమాట. సో మనకి దీనికి బేస్ చేసుకుంటే ఒక ఇన్ఫినిటీ లైన్ డ్రా చేస్తాం. సో
సో ఎక్సెల్ వర్టికల్ కావాలి, వర్టికల్ లైన్ తీసుకుందాం అంతే. ఓకే, అదేవిధంగా ఎక్సెల్ హారిజంటల్ లైన్, హెచ్ అంటే హారిజంటల్. సో ఆఫ్సెట్ 56, అలాగే వర్టికల్ 55. సో మనకి ఇక్కడ అవసరం లేదు ఇంకా, సో ఎందుకంటే మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చేసింది కాబట్టి అవసరం లేదు. సో సర్కిల్ ఇంటర్సెక్షన్ పాయింట్, ఇక్కడ వచ్చేసి మీరు చూడగానే ఇంటర్సెక్షన్ అనేది పాయింట్ వస్తుంది. సో హెల్ప్ చేసింది డయా 80 డయా. ఓకే, 80 డయాస్ చేసుకున్నాను. సో నాకు ఎక్సెస్ లైన్స్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి జస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసుకొని ట్రిమ్ అని వేసేసుకొని మనకి ఎక్సెస్ లైన్స్ రిమూవ్ చేసేస్తాం. ఎందుకంటే మనకు అది అవసరం లేదు కాబట్టి. ఓకే, సో ఓకే, సో మనకి మధ్యలో లోపల సర్కిల్స్ కావాలి కాబట్టి లోపల ఎంత ఉంది? 46లో మనం ఆఫ్సెట్ తీసుకుందాం. ఆఫ్సెట్ 43 అంటే 23. సో సెంటర్ పాయింట్ అనేది మనకి క్రియేట్ అయింది. సో సర్కిల్ ఎంటర్, ఎంత డయా వచ్చేసి 2 హోల్స్ 26 డయా 26 ఎంటర్. సేమ్ మనకి ఇక్కడ సేమ్ అది కాబట్టి సేమ్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తే సేమ్ రిపీటెడ్గా మనకి సేమ్ సర్కిల్ వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకి ఫిల్లెట్ కావాలి. ఫిల్లెట్ కమాండ్ యూస్ చేస్తాను. రేడియస్, సో మనకి రేడియస్ ఎంత ఇచ్చారు? మనకి 24. సో ఫస్ట్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, ఏదో ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాను. సెకండ్ ఆబ్జెక్ట్ ఏదో దీనికి సేమ్ రిపీటెడ్గా చేయాలి కాబట్టి కింద కూడా. సో అదర్ 2 టైప్స్ ఉన్నాయి. రిపీటెడ్గా సేమ్ అలా యూస్ చేసుకుంటానంటే ఎంటర్ చెప్పేసి మళ్ళీ సేమ్ యూస్ చేసుకోవచ్చు. లేదు కావాలనుకుంటే ఎంఐ మిర్రర్ కమాండ్ యూస్ చేసుకొని సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మిర్రర్ చేసేసుకోవచ్చు. సింపుల్గా ఒక 1 కమాండ్తో అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్, సో మనకి ఈ లైన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి జస్ట్ లైక్ దట్ ఏం చేయాలంటే సింపుల్గా దీన్ని కొంచెం పెద్ద సర్కిల్ తీసుకొని ట్రిమ్ ఎక్సెస్, సో ట్రిమ్ ఎరేస్ చేసేసుకోవచ్చు. సో దీన్ని కూడా ఎరేస్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎర్రర్ కమాండ్ యూస్ చేసి మళ్ళీ అదే కావాలి అదే కాబట్టి సో మిర్రర్ యూస్ చేసుకోవాలంటే సింపుల్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే సో ఈ లైన్ కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. సో నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. సో ఈ హారిజంటల్ లైన్ ఉంది కదా, ఆఫ్సెట్ సెలెక్ట్ చేసుకొని ఆఫ్సెట్ ఓ ఎంటర్. సో ఎంత డిస్టెన్స్ ఉందంటే మనకి 75 డిస్టెన్స్ ఇక్కడ 75 డిస్టెన్స్లో ఇక్కడ మనకి ఎంతో చిన్న సర్కిల్ డ్రా చేయాలి. సో ఎలా చేయాలి? సర్కిల్ సి ఎంటర్, ఇంటర్సెక్షన్ పాయింట్, సో డయా 14 డయా, సేమ్ థింగ్ సెంటర్ సిఏ అండ్ సెంటర్ డయా 30. దిస్ 2 సర్కిల్స్ అయిపోయి. సో ఇక్కడ రేడియస్ ఎంత ఉంది మనకి? 25. దానికి ఏం చేస్తాం? మళ్ళీ అగైన్ గో టు ఫిల్లెట్ కమాండ్, రేడియస్. సో ఎంత ఇచ్చారు రేడియస్ మనకి? సో గివెన్ 25. సో సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ అండ్ సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఫిల్లెట్ అనేది మనకి వచ్చేసింది అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఫిల్లెట్ చేద్దాం. సో సేమ్ కమాండ్ కాబట్టి సేమ్ రిపీట్ ఎంటర్, ఫిల్లెట్ ఎఫ్ ఎంటర్, ఆర్ ఫర్ రేడియస్, హౌ మచ్ రేడియస్? 52. సో సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ అండ్ సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ఫిల్లెట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం లైన్ అనేది డ్రా చేశారు. ఇది ఆర్క్ కూడా ఏం లేదు కదా, లైన్ అది జస్ట్ దిస్ స్ట్రైట్ లైన్, ఒక లైన్ అనేది డ్రా చేశారు. సో మనం ఆఫ్ చేసేసుకుందాం. సో లైన్ మనకి షిఫ్ట్ పట్టుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని మౌస్ లెఫ్ట్ క్లిక్ అంటే రైట్ క్లిక్ ఇవ్వగానే మీకు ఒక ఇలా మెనూ లాగా వస్తుంది. సో ఇందులో వచ్చేసి టాంజెంట్, ఓకే టాంజెంట్ ఇక్కడైనా సెలెక్ట్ చేసి ఇట్లా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంది. ఇది టాంజెంట్ అనమాట. ఓకే, సో టాంజెంట్ లైన్ సెలెక్ట్ చేసుకున్నా. సో మీరు దగ్గరికి ఏదైతే సర్కిల్ దగ్గరికి వెళ్తున్నారో ఆ సర్కిల్ దగ్గర మీకు హైలైట్ అయిపోతుంది. సో టాంజెంట్ అనేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, మీరు ఎటు తిప్పినా ఆ సర్కిల్ మీదే ఉంటుంది కానీ పక్క నుంచి ఏమైనా ఎండ్ పాయింట్ అని చూపించట్లేదు. సో కరెక్ట్గా టాంజెంట్ పాయింట్ ఎక్కడైతే పాయింట్ వస్తుందో ఆ టాంజెంట్కి ఆ సర్కిల్కి ఆ పాయింట్ వస్తుంది. సో అదేవిధంగా మళ్ళీ అగైన్ రైట్ క్లిక్ టాంజెంట్ అని మళ్ళీ బిగ్ సర్కిల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో ఎంటర్. సో
సో ఇట్లా చూసుకుంటే మనకి ఇట్లా నీట్‌గా టాంజెంట్ అనేది అయింది. సో ఇక్కడ వచ్చేసేది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా చోట్ల కూడా మీరు రియల్ టైమ్ వర్క్ చేసేటప్పుడు కూడా చాలా సార్లు అవసరం అవుతా ఉంటది. టీటీఆర్ టాన్ రేడియస్ అది ఎక్కడ ఉంటది అంటే సర్కిల్‌లోనే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 పాయింట్ సర్కిల్, 2P ఆర్ టీటీఆర్. సో టాన్ రేడియస్. టాంజెంట్ రేడియస్. సో మనం టీటీఆర్ సెలెక్ట్ చేసుకుందాం. టీటీఆర్. సో సెలెక్ట్ దిస్ లైన్. సో ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఈ సర్కిల్ సెలెక్ట్ చేసుకుందాం. సో అడిగింది ఎంత ఉంటుంది ఏముంటుంది స్పెసిఫై ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. రేడియస్ ఎంత కావాలి 1 1 2 కావాలి. సో ఇట్లా చూడండి ఈ సర్కిల్ని టచ్ అవుతా ఈ సర్కిల్ని టచ్ అవుతూ టాప్ టచ్ అవుతూ ఒక సర్కిల్ బిగ్ సర్కిల్ అని డ్రా అయింది. సో మనకి రిమైనింగ్ అవసరం లేదు, రిమూవ్ చేసేద్దాం. రిమూవ్. సో ఇక్కడ కూడా రిమూవ్. సో ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఈ విధంగా మనం చేసేస్తాం. ఇంకా ఇందులో వచ్చేసి ఏముంది మనకి డైమెన్షన్స్ అనేది మీరు నేను నెక్స్ట్ క్లాస్లో ప్రతి క్లాస్లో నేను తర్వాత చెప్తాను. ఇది జస్ట్ ఏంటంటే మీకు ఈ టూల్ గురించి అర్థం అవటం కోసం ఏ కమాండ్స్ని ఎలా యూజ్ చేసి మనం డ్రా చేయగలుగుతున్నాం అనే దాని గురించి అయితే మనం నేర్చుకుందాం అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.